మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేసు ఇన్వెస్టిగేషన్ కు సిఐడిని రంగంలోకి దించింది. స్వయంగా ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. మొత్తం 60 మంది అధికారులు 6 టీంలుగా ఏర్పడి ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. కేసును త్వరగా ఫినిష్ చేయాలనే లక్ష్యంతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ మదనపల్లెలోనే మకాం వేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న సిఐడి వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి పలు కీలకమైన రెవెన్యూ ఫైల్స్ కాలి బూడిదైపోయాయి. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం విచారణకు సిఐడిని రంగంలోకి దించింది. కాలిపోయిన ఫైల్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేతులు మారిన విలువైన భూములకు సంబంధించిన పత్రాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ సరోజాదేవి తనిఖీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఆదివారం అర్ధరాత్రి ఫైళ్ల దగ్ధం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధం ఉందనే అనుమానంతో భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఐజీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి నివేదికలను సేకరించారు. ఐజీ సరోజాదేవి వచ్చే సమయానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్నారు. అలాగే సిఐడి విభాగం మరోవైపు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, తీసుకుంటే ఆదివారం అర్ధరాత్రి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే సోమవారం నుంచి కూడా వెంటనే దీనికి సంబంధించి అధికారులను విచారణ చేపట్టాలని ఇక్కడికి పంపడం జరిగింది. దీని మేరకు రాష్ట్ర డీజీపీ అలాగే సిఐడి చీఫ్ అన్న ఇక్కడ చేరుకుని ఎవరైతే ఆ రోజు రాత్రి ఉన్నారో వాళ్ళంతా కూడా విచారణ చేస్తారు. ఇందులో భాగంగా తీసుకుంటే జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి 10 బృందాలుగా ఏర్పాటు చేసి ఇప్పటికే పలు రెవెన్యూ శాఖలకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో కీలకమైనటువంటి పత్రాలన్నీ కూడా తెప్పించడానికి సంబంధించి పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే రెవెన్యూ చీఫ్ ఉన్నారో రెవెన్యూ చీఫ్ కూడా చేరుకుని ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రోజు తీసుకున్నట్టయితే మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి స్టాంప్ అండ్ రిజిస్టర్ ఐజీ సరోజినీదేవి గారు తనిఖీలు చేపట్టారు. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒక పక్క ఇది అగ్ని ప్రమాదమా లేదంటే వాంటెడ్లీ చేశారన్నట్టు కోణంలో పోలీసులు ఆరా తీసుకున్నప్పటికీ రికార్డులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని అటు రిజిస్టర్ పై ఐజీ తనిఖీలు కూడా చేయడం జరిగింది. రికార్డులన్నీ కూడా పరిశీలించారు. నివేదికను కూడా త్వరలో సేకరించారు. ఇప్పటికే ఈ యొక్క రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిసోడియా లిస్టు వేసి మరి రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బందినంతా కూడా విచారణ చేస్తున్నారు. ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయాలు ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందినంతా కూడా విచారణ చేస్తూ అలాగే ఇంకా సిఐడి విభాగంలో మరోవైపు లోతుగా దర్యాప్తు కూడా చేపట్టారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారు అలాగే ఆయనతో పాటు 11 బృందాలుగా ఏర్పాటు చేసి దాదాపు అనుమానితులను కూడా వేరు వేరు ప్రాంతాల్లో తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికంతా కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఇది ఎవరు వాంటెడ్లీ చేశారనేటువంటి ఆరోపణలు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి రాష్ట్ర డీజీపీకి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదు, వాంటెడ్లీ చేసినటువంటి కుట్రలో భాగంగా కూడా ఆయన పలు రకాలుగా అనుమానాలు కూడా ఉన్నాయని తెలపడం జరిగింది. అంటే మొదటి మీద మరి కొద్ది రోజుల్లోనో గంటల్లోనో ఈ యొక్క దీనిపైన పూర్తిగా ఎవరు చేయించారు, ఎందుకు చేశారు అనేటువంటి కారణాలు బయట ఉంది. ఇప్పటికే 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూ రికార్డులన్నీ కూడా ఏదైతే డివిజన్ వైడ్ ఉన్నటువంటి భూ రికార్డులన్నీ కూడా మొత్తం దగ్ధమయ్యాయి. సిస్టమ్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఫ్లాపీ ఇవన్నీ కాలిపోయినప్పటికీ మాన్యువల్ గా ఉన్నటువంటి ROR పుస్తకాలు కావచ్చు, అలాగే 1B పుస్తకాలు, అడంగల్స్, పేరడంగల్స్ ఇవన్నీ కూడా కాల్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రహదారులు ఏర్పడిన తర్వాత కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి ఎకరాలన్నీ కూడా రైతుల దగ్గర నుంచి కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి భూ ఆక్రమణ చేసుకుని వాళ్ళ పేరిట వాళ్ళకి సంబంధించినటువంటి బినామీల పేరిట
ఈ యొక్క పట్టా పాస్ పుస్తకాలను ఏర్పాటు చేసుకున్నారు. రైతులు ఎంతకాలం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ కాళ్ళకున్నటువంటి చెప్పులు ఎరిగాయి తప్ప వాళ్ళకి న్యాయం జరగలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మొత్తం మీద రాజకీయ నాయకులు గత 5 ఏళ్లలో ఉన్నటువంటి వారిపైన, ఎక్కువ వైసీపీకి సంబంధించినటువంటి వారిపైన ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు కూడా ఆరోపణ చేశారు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేశారు, ఆక్యుపై చేశారు, 100 ఎకరాలు వాళ్ళ పేరిట, వాళ్ళ బినామీల పేరిట పెట్టుకున్నారన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వైకాపాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, అదే పుంగనూరు సంబంధించినటువంటి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎన్ని పిటిషన్లు ఉన్నప్పటికీ దాన్ని పక్కన వచ్చిన ప్రస్తుతము ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి పేరుతో 142 పట్టా పుస్తకాలు ఉన్నాయన్నటువంటి మొత్తం రికార్డులన్నీ కూడా వెలికి తీసి దాన్ని హైకోర్టుకి సబ్మిట్ చేయడంతో నిన్న బుధవారం రోజు విచారణ కూడా జరగడం జరిగింది. అయితే దీని మీద అప్పట్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారిని కూడా విచారణ కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక పక్క ఎమ్మెల్యే పదవి కూడా పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో ఇవన్నీ కూడా పొందుపరచలేదు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల్లో ఇవన్నీ ఈ రోజు బీఎస్సీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ బయట పెట్టి దీనికి సంబంధించిన పట్టా పాస్బుక్లన్నీ కూడా ఆయన జిరాక్సులు హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతుంది. ఇటువంటివి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఇటు గాజుల మండలం నుంచి ఇటు చంద్రగిరి నియోజకవర్గం నుంచి మదనపల్లి, పొంగునూరు, వీకోట వరకు తీసుకున్నట్టయితే మొత్తం చాలా వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ సతీమణి స్వర్ణలత పేరుతో ఉన్నటువంటి పట్టా నంబర్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఎంత ఎక్స్టెంట్ ఉన్నదనేటువంటి అడంగల్స్ ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు. మొత్తం మీద ఇటు విజయవాడలో, ఇటు గుంటూరులో, చిత్తూరులో అన్ని కూడా ఒకే దఫాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దట్టము ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి కీలకమైనటువంటి రికార్డులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కాల్ చేస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఏపీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి దృష్టి సారించి ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి ఘాతుకాలకు పాల్పడ్డారో వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటు రాష్ట్ర డీజీపీని కావచ్చు, అలాగే సిబిసిఐడి చీఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళకి ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి అప్పచెప్పారు. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఇటు రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఐజీ గారిని కావచ్చు, అలాగే ఇంకా స్టాంపు వీటికి సంబంధించినటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, ఎక్కడికక్కడికి విభాగాలుగా టీములుగా డివైడ్ అయ్యి ఇప్పటికే మదనపల్లి డివిజన్ లో ఉన్నటువంటి వారినంతా కూడా ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయంలో సిబ్బందిగా దాదాపు 11 టీములుగా డివైడ్ చేసి ఒక్కొక్కరుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వెనక ఎవరుండి ఈ యొక్క పని చేయించారనేటువంటి అంశాలు అయితే తొందరలో బయట రానుందాము. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.